హలో గైస్, దిస్ ఇస్ శ్రీకాంత్ కోడం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా పొలం దగ్గర ఎలా పనులు చేస్తారో మీ అందరికీ చూపిస్తారండి. ఇక్కడ నుంచి అటు సైడ్ కనబడుతుంది కదా, ఇదే పొలంలో నారువీకి నాటైతే వేస్తారు. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే చిన్న కనబడుతుంది చూడండి, అదే నారు. సో ఇప్పుడైతే పొలం అయితే దున్ని పెట్టిర్రు. సో ముందుకైతే వెళ్ళి ఎలా ఉందో చూపిస్తారు. వడ్లు అయితే మెత్త మెత్తగా ఉన్నాయి, కొంచెం కాలు అటు ఇటు అయినా పడిపోతాం అంత, జాగ్రత్తగా నడవాలి. దీన్ని నారంటారు, చిన్నగా ఉన్నది చూడండి. సో దీన్ని అంతా ఇప్పుడు పీకి అంత చిన్న చిన్నగా వేయాలి. తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది. చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకే చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో రేపు నాటు ఉంటుంది కాబట్టి దాని ముందు రోజు నారు వీకడానికి అయితే వచ్చారు మన పొలంలోకి. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం, నారు ఎట్లా వీకుతారు, దాని తర్వాత రేపు నాటు ఎట్లుంటుంది అంతా చూద్దాం. ఓ మై గాడ్, ఈ మెత్తటి వడ్లాల నడుచు చాలా కష్టం. అడిగైతే తుసుకు లోపలికే పోతాను. ఈ ఏరియాలో కోతులు కూడా తిరుగుతున్నాయి చూడండి, పంట అంతా నాశనం చేస్తాయి. అట్లా తిరిగి ఎటు పడితే తిరిగి వాటికి ఏం తెలియదు కదా. ఇది మా పక్కన ఉన్న వాళ్ళ పొలం. జస్ట్ మొన్ననే ఇది నారైతే అలికిర్రు 2 days ago. ఇట్లా చిన్న ఉన్నప్పుడు అయితే ఇట్లా ఉంటుంది. వడ్లు అన్నీ ఒకటే దగ్గర ఇట్లా చల్లితే ఇట్లా నారైతే ఎదుగుతుంది. చూడండి, అక్కడ నారు వీక్తున్నారు చూడండి, అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. గేట్ బంద్ చేయను. లుక్ ఎట్ దట్, ఎట్లా వీకుతున్నారో అలా వీకాలన్నమాట. చేతులు బాగానే వస్తాయి అనుకుంటా, ఇట్లనే ఎంతసేపు అని వీకుతారు అసలు. ఏం చేయాలి? ఫోటో తీస్తానవా మమ్మల్ని? ఫోటో కాదు, వీడియో. ఇప్పుడు 10 మందిని కడతారు. నలుగురు వచ్చిన 20 రోజులకి ఎత్తారు. 25 రోజులకి నారు బోకెలు పాడువాడ పళ్ళు సగా అదే నారు కాదు. ఇది మంచి ఇట్లా ఇప్పుడు చూడు, ఫేస్ ఎంత ఫ్రెష్గా కనబడుతుందో, రేపటి వరకు తెలుస్తుంది ఎట్లయితామో. ఇక్కడ బొక్కలు కనబడుతున్నాయి చూడండి, ఇందులో ఎండ్రికాయలు ఉంటాయి. సో వీటిని అయితే డైలీ వచ్చేసి మూసేసుకోవాలి, లేకపోతే నీళ్ళన్నీ పోతాయి ఇక్కడ నుంచి. సో పొలంలో చల్లడానికి ఇట్లా పిండి బస్తాలు అయితే చిన్న బస్తాలలో పోసుకొని సెట్ చేసి పెట్టుకోవాలి. వీటిని అయితే పొలంలో చల్లాల్సి వస్తుంది రేపు. హలో గాయ్స్, నాటు డే ఈరోజు అయితే నాటేస్తున్నారు కదా. సో వచ్చేసినాం, వెళ్దాం, ఎలా వేస్తారో చూపిస్తాయి. పొలం రూట్ వేట్ రేపిస్తున్నారు. దీనివల్ల లోపల ఉన్న మట్టి సాయిల్ అంతా మెత్తగా అయిపోతుంది. నాటేయడం అనేది ఈజీగా జరుగుతుంది, మంచిగా ఉంటుంది అన్నట్టు. అక్కడ మా డాడీ డాక్టర్ అక్కడ నుంచి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఈ మళ్ళీ నుంచి వేరే మళ్ళీకి పోకుండా ఉండడానికి అట్లా అడ్డుకట్టేస్తున్నారు చూడండి. అది ఎలా ఉంది?
ఇలా పొలం దున్నుతారు. పొలం దున్నుకుంటూ పోతా అంటే అక్కడ వాళ్ళందరూ నాటేసుకుంటూ వస్తారు. ఇట్లా ఉంటుంది. ఇట్లా కూడా ఉన్నది ఇక్కడ. అది అయిపోతే అందులో నింపేయడం ఇంకా. సో నారు వేసుకుంటూ వస్తున్నారు చూడండి. ఇట్లా పనిచేసుకుంటే నాటేసేటప్పుడు వాళ్ళు తొందర దీన్ని తీసుకుని వేసుకుంటూ పోతూ ఉంటారు ఇలా. చూడండి పొలం ఎలా దున్నుతుండో. సో వీళ్ళైతే లైన్గా ఇట్లా అయితే బెడ్లు కొట్టుకొని వేస్తున్నారు చూడండి. సో ఇట్లా లైన్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఒక్కొక్క మునుగు పట్టుకొని కరెక్ట్ లెంత్లో లైన్గా వచ్చేటట్టు వేస్తారన్నమాట. సో మా డాడీ అయితే ఒడ్ల పక్కన ఉన్న మట్టి ఎక్కుతూ వంపులు అయితే ఉన్నదాన్ని మొత్తం స్ట్రైట్ చేస్తుండు. ఇట్లా నాటుకైతే జనాలు చూడండి చాలామంది వచ్చారు, 22 మెంబర్స్. ఇలా వేస్తారన్నమాట ఆ నారును. 2-3 పోసవాళ్ళు కట్టి దానిలో కూర్చుతారు. ఇట్లా ఎక్కువ తక్కువ అయిన నారును అయితే తీసి వేరే దగ్గర వేయాలి. కింది సైడ్ నుంచి నాటేసుకుంటూ వచ్చారు. ఆ ఏరియా మొత్తం నాటేయడం అయితే అయిపోయింది. చూడండి ఎలా ఉందో. ఇటు సైడ్ నుంచి బ్యాక్గ్రౌండ్లో చెట్లు గుట్టలు కనబడుతున్నాయి. కొంచెం చూడడానికి అయితే బాగా కనబడుతుందని చెప్పేసి ఈ సైడ్ నుంచి కూడా ట్రై చేసిన వీడియో. చూడండి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే వేయండి పక్కా. చూడు తేజ, కొంగలాల్ని అటంత కరవ వేస్తున్నాయి. ఎలా ఉంటారు అవన్నీ? మనం ఒక పక్క మన పని మనం ఉంటే కొంగలా చేయాలి, నాటంతా కరవ వేస్తున్నాయి. మా సైడ్ ఇక్కడ నుంచి చూస్తే గుట్టలు చూడు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయో. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఏదో ఒక బ్లాగ్ అయితే ఆ గుట్టల మీదకి ఎక్కి ఆ దగ్గరలో ఉన్న వ్యూస్ ఏమన్నా ఉంటే మీ అందరికీ చూపిస్తా. అత్తది ఈ అవ్వ ఈ కొంగలు పాడు కానీ మళ్ళీ వచ్చి పాడైనాయి కదా. మనతోటి ఆడుకుంటున్నాయి ఇవైతే. అక్కడ పోయేసరికి ఇక్కడ వస్తున్నాయి. ఒక పెద్ద దారం తీసుకొని లైన్ పెట్టుకొని ఎంత బాగా వేస్తున్నారో చూడండి.
ఇప్పుడు లంచ్ టైం. ఇక్కడనే కాళ్ళు చేతులు కడుక్కొని బాక్సులు తెచ్చుకుంటారు కదా, అక్కడికి వెళ్ళి అయితే తింటారు. ఇంకా చూపిస్తా. చూడండి మట్టి అంతా ఎట్లా పట్టుకున్నదో, కాళ్ళకే పట్టుకున్నది, ఎండిపోయిందంతా. దీనికి మంచిగా వాటర్ వేసి రుద్దుతూనే పోతుంది. ఇంత పీస్ పెట్టి రుద్దాలి ఇక. ఎంత కడిగినా ఏదో ఒక దగ్గర బురద అయితే కంపల్సరీ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఒక హాఫ్ అయిపోయింది. ఇప్పుడు లంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ అది కంప్లీట్ చేసేసి వెళ్ళిపోతారు. ఇంకా చూద్దాం. సో పొలం దగ్గర అయితే ఇట్లుంటుంది. అందరూ బాక్సులు తీసుకొచ్చుకొని ఎంతమంది వస్తే అంతమంది ఒకే దగ్గర తొక్కు అయితే తొక్కు, ఏదైతే అది అన్నీ ఒక దగ్గరనే వేసుకొని తింటారు. మంచిగా ఉంటుంది. ఇట్లా వాళ్ళ దగ్గరికి పోయి ఒకసారి మాట్లాడిద్దాం. తింటారా ఎప్పుడు మరి? చికెను నాట్ల టైం కాబట్టి చూడండి ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి. ఇక్కడ ఒక ట్రాక్టర్ ఉంది, దున్నుతుంది. ఆ రోడ్డు దున్నుతుంది. ఈ సైడ్ ఒకటి నడుస్తుంది. అన్ని పొలాలు అయితే దున్నుతున్నారు. నెక్స్ట్ నాట్లే ఉంటాయి. ఇంకా మా అసలు మంది దొరుకుతారో లేదో తెలియదు. ఇక పదరా లంచ్ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ టు వర్క్. మళ్ళీ రంగంలోకి దిగుతారు. ఇక మట్టిలోనే కష్టపడి ఇట్లా టైం దొరికినప్పుడు తింటారు. ఫార్మర్ లైఫ్ అయితే ఇట్లుంటుంది. చూస్తున్నారు కదా. వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వ్యవసాయం అంటే ఎలా ఉంటుంది, నాటు ఎట్లుంటుందో తెలియని వాళ్ళకైతే ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. పిండి చల్లుతున్నారు చూడండి. వా, అన్నదాత అన్నదాత. వేరే దగ్గర నుంచి కూడా ఈ వీడియో చూసినట్లయితే సేమ్ మీ దగ్గర కూడా సేమ్ ఇట్లనే పనులు చేస్తారా, ఇంకేమైనా డిఫరెంట్గా కొత్తగా ఏమైనా చేస్తే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఇన్స్టా 360లో రికార్డ్ చేసిన వ్యూస్ అయితే చూడండి గాయస్. ఈ ఇన్స్టా 360 నుంచి రికార్డ్ చేసింది అయితే ఆల్మోస్ట్ మొత్తం కవర్ అవుతుంది. కొన్ని డిఫరెంట్ యాంగిల్స్లో నుంచి అయితే తీసిన. సో వీడియో మొత్తం చూడండి. ఇంటికాడ పోయినా ఇక ఇక్కడ గోలైనా తీసుకొద్దాం అనుకున్నా. ఆయన ఆ టాబ్లెట్ ఏడ పెట్టారో కూడా నాకు తెలియదు ఇప్పుడు. నేను ఫ్రీ ఉన్న టైంలో అయితే మ్యాక్సిమం క్యాప్చర్ చేసేసిన. నాట్ అంటేనే చాలా పెద్దది, మొత్తం అయితే క్యాప్చర్ చేయలేము అసలు. ఎందుకు మీరు అయ్యారు? ఇప్పుడైతే కొంచెం న్యాచురల్గా పెడతా. అక్కడైతే ఏమైతే జరుగుతుందో అదే మీకు కనిపిస్తాయి. అందులో వస్తారా? తీయన్నా
చదువుకుంటే ఏమే చేయడం నౌకరీ చేసే వాళ్ళకి రోజుకి అదే కలుపుకుంటాను నీళ్ళతో ఉందట్టే ఫోన్ వచ్చింది బరాబర్ వస్తుందిరా ఈ ఒక్క మాడ అయిపోతే నాటైతే కంప్లీట్ అయిపోతుంది. 4 o'clock వరకు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఈవినింగ్ టైంలో సన్సెట్ టైంలోనైతే క్రేజీ వస్తాయి వీడియోలు అయితే. అదైతే అసలు మిస్ అయిపోతున్నా అనుకో. అందరూ ఒకటే మళ్ళీ ఉన్నది చూడండి. ఇక అయిపోయింది పెద్దమ్మ, ఇక బయటపడ్డట్టు. ఇది అయ్యేదాకా ఆగమాగం. ఇక మెల్లగా రావాలి. అయిపోయింది కాబట్టి మనం అయితే మొత్తం ఇక ఫ్రెష్ అయిపోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేయాలి. పొలంలో పని అంటే అంత ఈజీ కాదు. ఇది మట్టి ఎంత రుద్దినా సరిగా పోదు. ఇక్కడనైతే ఇంటికి పోయే మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా స్నానం చేయాలి. వేడి నీళ్ళతో చేయకపోతే బాడీ పెయిన్స్ అయితే గట్టిగా వస్తాయి. మనం రెగ్యులర్గా ఈ వర్క్ అయితే చేయం కాబట్టి ఎప్పుడో ఒకసారి చేస్తే నెక్స్ట్ డే రోజు అయితే ఫీవర్ ఇంకా అట్లుంటుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చూడండి ఎలా ఉందో. వావ్, చూసారు కదా మన వీడియో ఎలా అనిపించిందో. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.